అందరికీ నమస్కారము. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది బుధవారం రోజు వీడియో. ఉదయాన్నే నిద్రలేసి ఒక 10 నిమిషాలు యోగా చేసుకున్న తర్వాత దేవాలయంలోకి వెళ్ళి, ఈరోజు సంకష్టి కదా, దేవాలయంలో ధ్యానం చేసుకున్నాంలే, వినాయకునికి పూజ చేసుకొని అనేసి ఇంకా ఇది వచ్చేసి మనకి ఇంటి ఎదురుగా సింహద్వారం ఎదురుగా ముగ్గు, ఇది వచ్చేసి మెట్ల ఎదురుగా అక్కడ మధ్యలో వచ్చేసి గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అది వినాయకుడిని వేసుకున్నాను కానీ అది కనపడలేదు. చూసే వాళ్ళంతా అక్క ఎంత బాగా వేసినావు వినాయకుడిని అన్నారు. కానీ వీడియోలో ఎందుకో మరీ చూస్తే కనపడలేదు, ఊరికే గ్రీన్ కలర్ ఉంది. గ్రీన్ కలర్ వల్ల ఏమన్నా కనిపించలేదేమో, కొంచెం నిదానంగా చూస్తే అర్థమవుతుంది. ఆ విధంగా ప్రేమ ఉంటే నా దగ్గర ఆ వినాయకుడిని గ్రీన్ కలర్తో వేసుకున్నాను. ఆ విధంగా ముగ్గు వేసుకొని, సంకష్టి కదా, నాకు ఉన్నంతలో 20 సంవత్సరాల నుంచి నేను సంకష్టి చేసుకుంటున్నాను. చేత కాదు కాబట్టి 12 గంటల దాకా, నేను మామూలు 12 గంటల దాకా ఎట్లా ఉంటానో ఆ విధంగానే ఉండి మరి 12:30కు భోంచేసినాను. ఆ టైంలో వచ్చేసేసి ఒక అరటిపండు ఒక్కటి తిన్నాను. 12 లోపల చిన్న గ్లాస్ టీ తాగినాను. అంతవరకు ఉన్నాను. ఇట్లా వచ్చేసి నేను 15 సంవత్సరాల నుంచి ఈ విధంగానే ఉన్నాను. అంతకుముందు వచ్చేసేసి పగులంతా ఉపవాసం ఉండి సాయంత్రం దేవాలయానికి వెళ్ళి నక్షత్రం చూసి దర్శనం చేసుకున్న తర్వాత భోంచేస్తా అంటే, ఇంక ఇప్పుడు ఆరోగ్యం సహకరించదు కాబట్టి 12 గంటల దాకా ఉంటాను. ప్రతిరోజు ఏ దేవునికి పూజ చేసినా నేను మార్నింగ్ టిఫిన్ తిన్ను కాబట్టి నాకు ఇది కానీ బాగా సరిపోతుందిలే అనేసి పండ్లు ఏదో ఒకటి తింటాను. మరి తినకుండా అస్సలు ఉండను. ఒట్టి కడుపుతో అనేది అస్సలు ఉండకూడదంట. ఏదో ఒకటి కడుపులోకి మనము తీసుకోవాలంట. మళ్ళీ మన ఆత్మారావు బాధపడుతుంది అని పెద్దోళ్ళు చెప్తారు. నేను ఏ విధంగా చేసుకున్నానంటే సంకష్టి కొంచెం చూపిస్తాను. ఒక గిన్నెలో ఒక చిన్నది, మనము అన్నపూర్ణేశ్వరి దగ్గర రాగి చెమ్ములో నీళ్లు పెడతాం చూడండి, ఆ రాగి చెమ్ము నిండా నీళ్ళు పోసి మన తులసి కోట పక్కనే ఉసిరి చెట్లు గరక ఉంది కదా, ఆ గరకంతా పీకి ఆ నీళ్ళల్లో ఆ గరక పెట్టినాను. మళ్ళీ కలువ పువ్వు కానీ ఒకటి దుర్గమ్మ గుడికి వెళ్ళిందంటే కదా, అక్కడ అమ్ముతా అంటే తెచ్చుకున్నాను. ఒక కలువ పువ్వు 10 రూపాయలు. అది కానీ స్వామికి ఆ నీళ్ళల్లోనే పెట్టినాను. బాగా కనిపించింది. మళ్ళీ ఒత్తి పత్తి అంటే దూత్తో ఒత్తి పత్తి అనేది చేస్తారు. అది కానీ స్వామికి సమర్పించి గంధం సమర్పించి కుంకుమ నుదుట పెట్టేసి ఎర్ర అక్షింతలతో స్వామికి పూజ చేసిన. మరి వచ్చేసి జిల్లేడు పువ్వు దొరికింది, జిల్లేడు ఆకుతోనూ అంతా బాగా పూజ చేసుకున్నాను. మనకుండే దాంట్లో చేసుకున్నాను. ప్రతి నెల నేనేం టెంకాయ కానీ కొట్టాను. ఎప్పుడో నా దగ్గర ఉందనుకో, మా వారు 2-3 ఎక్కువ తెచ్చినారనుకో, అప్పుడు ఒక్కొక్క నెల ఎక్కువ తెస్తాడు, ఒక్కొక్క నెల కొన్ని తక్కువ. ఒక్కొక్కసారి నేను 5-6 టెంకాయలు తెప్పించుకుంటా, ఆయనకు టైం ఉండదనేసి. ఉందనుకో టెంకాయ కానీ కొట్టాను, లేదనుకో ఊరికే నా దగ్గర ఉండే పుష్పాలతో పూజ చేసుకొని గణపతి అష్టోత్తరాలును, గణపతి మీద చిన్న హారతి పాట ఆ విధంగా పాడుకుంటాను. మళ్ళీ మంగళహారతి ఇచ్చేసుకుంటా. మరి వచ్చేసి టీ తాగేసిన తర్వాత మరి ఇది వచ్చేసి వంకాయ పచ్చి పులుసు అంటారు. అది ఏ విధంగా చేసుకుంటారో చూపిస్తా. ఇవి వచ్చేసి పొంగలు వంకాయ పచ్చి పులుసు బాగుంటుంది. దేవునికి కానీ నైవేద్యం పెట్టచ్చు అనేసి ఫస్ట్ పొంగల్ చేసేసి ఇంకా నెయ్యి వేసి పోపు పెట్టినాను. అవి ఎందుకు కొంచెం కలర్ అట్లా కనిపిస్తుంది అనుకోవద్దండి. అవి వచ్చేసి పెసులు వేసినాను. దాంట్లో గుండు పెసులు ఉంటాయి, అవి ఒకసారి మిక్సీకి ఆడిచ్చేసి దాన్ని నానబెట్టేసి వేసినాను. ఫస్ట్ ఏం చేసినా కానీ అన్నపూర్ణేశ్వరికి పొయ్యికి సమర్పిస్తాను. ఆ తర్వాతే ఏదన్నా కానీ దేవుని దగ్గర కానీ పెట్టేది. ఇంకా అమ్మవారి ఆ చెమ్ము వచ్చేసి మనము వినాయకుని పూజలో వాడుకున్నాం కదా, ఇక్కడ ఉండే చెమ్ము. అందుకు అమ్మకు వచ్చేసి నీళ్ళు ఈ విధంగా గిన్నెలో పోసి పెట్టినాను. మరి పచ్చి పులుసు అయినాక కానీ పెడతాను. ఏది చేసినా కానీ ఫస్ట్ మన వంటింట్లో నేను దేవునికి సమర్పించిన తర్వాతే చేసుకున్నాయి. ఇది వచ్చేసి మన పూజా మందిరంలో దోసకాయ, అరటి పండ్లు ఉంటే కర్బూజకాయ అంటాం మేము. అది అరటి పండ్లు ఉంటే పూజా మందిరంలో సమర్పించేసి పూజ అంతా అయిపోయింది. తర్వాత పొంగల్ చేసి, పొంగల్ నెయ్యి వేసి
గోడంబి అన్నీ వేసి మనం పోపు పెట్టేసుకున్న విజల్ పెట్టేసిన తర్వాత పోపులోకి ఏమేమి వేస్తారో తెలుసు కదా, నెయ్యితో పెట్టుకొని స్వామికి సమర్పించిన తర్వాత అది తెచ్చి మళ్ళీ మనం తినే గిన్నెలో కలుపుకొని మా వారికి టిఫిన్ పెట్టినాను. అవ్వ పొంగల్ తిందు, వంకాయ పచ్చి పులుసు తింటుంది, ముద్ద చేసుకుంటాలేమ్మ అనింది. అది చేసి అవ్వకి ఇచ్చేసినాను. అది ఏమేం కావాలో పదార్థాలు చూపిస్తాను చూడండి. వంకాయలు వచ్చేసి ఒక 4 వంకాయలు తీసుకున్నాను, మీకు ప్లేట్లో చూపించేటివన్నీ. 4 వంకాయలు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి వచ్చేసి వెల్లుల్లి వేస్తాను, జీలకర్ర, ఉప్పు, మరి వచ్చేసి వంకాయలు అవంతా తీసేసిన తర్వాత వంకాయలు, పచ్చిమిర్చి, బెల్లం వేసేసి గ్రైండ్ చేసుకునేది. చింతపండు కానీ సపరేట్ నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి కానీ ఈ విధంగా జార్లోకి వేసుకునేది. చేతనే వాళ్ళు రోట్లో అయినా నూరుకోవచ్చు. ఇది అనేది రోట్లో నూరినా కానీ చాలా మెత్తగా నూరుకోవాలా. అంత శక్తి అయితే నా దగ్గర లేదు, అందుకు నేను నూరను. ఇదైతే ఎప్పుడు చేసినా నేను గ్రైండ్ చేస్తాను, ఎందుకంటే చాలా పేస్ట్ లాగా ఉంటేనే ఇది పచ్చి పులుసు అనేది బాగుంటుంది. వంకాయ పచ్చి పులుసు. వంకాయను వచ్చేసి ఈ విధంగా ఉడికించిన తర్వాత చీల్చి చూడాలా, ఎందుకంటేనే ఒక్కొక్కసారి పురుగు ఉంటుంది. ప్రతి వంకాయ చీల్చేటప్పుడు చూడాలా, వంకాయలో ఒక్కొక్కసారి మనకు కనపడనివి చిన్న పురుగులు ఉంటాయి. వంకాయలు బాగా శుభ్రం చేసేసుకొని ఉడికించుకునేదే అంతే దీన్ని. ఇంకా పచ్చిమిర్చి వంకాయ 2 ఉడికించుకునేది. ఇంకా మిగతావన్నీ మనము ఇది చేసుకునేది, ఇంకా పోపు పెట్టుకునేది. ఇంకా బెల్లం కానీ పులుపు, చింతపండు పులుపు కదా, దాంట్లోకి బెల్లం వేస్తేనే టేస్ట్. బెల్లం కంపల్సరీ వేయాల. ఈ పచ్చి పులుసు అనేది, వంకాయ పచ్చి పులుసు టేస్టీగా రావాలంటే బెల్లం కంపల్సరీ వేస్తేనే. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు, ఎవరో ఇష్టపడరు. మా ఇంట్లో అయితే నాకైతే చాలా ఇష్టము, మా వారు తింటారు. మా పిల్లలకైతే అంత ఇష్టం ఉండదు వంకాయ అంటే, ఎందుకో ఇష్టపడరు. వంకాయ కాయగూరలోనే మహారాజు అంట, వంకాయను మించిన కాయగూరే లేదంట. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసేసి వంకాయ లేని ఫంక్షనే చేయరు మా సైడ్ అయితేనా. ఇంకా మా ధర్మవరంలో అయితే వంకాయ కర్రీ లేని ఫంక్షన్, ఏ ఫంక్షన్ కానీ చేయం మేము. ఏ శుభకార్యం చేసినా వంకాయ కంపల్సరీ ఉంటుంది మా సైడు. ఇంకా కుండలో చేద్దామనేసి కుండ శుభ్రం చేసుకొని చింతపండు మనం ఎంత పులుపు కావాలో అంత ఎవరు తగ్గట్టు వాళ్ళు ఫస్ట్ చింతపండు నానేసుకొని ఈ విధంగా అంతా మెత్తగా, ఆ విధంగా దానికి అది చింతపండు అంతా దాంట్లో గుజ్జు అదంతా ఉంటుంది కదా, అదంతా బాగా కుండలేకి వచ్చేదట్లా అవన్నీ ఈన్లు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బాగా పిసకడం వల్ల అవన్నీ తీసేసేయాల. అవన్నీ బాగా అట్లా ఆ విధంగా చేత్తోనే ఈ పచ్చి పులుసు అని, పానకం అని కొన్ని చేత్తో చేస్తేనే బాగా టేస్టీగా ఉంటాయి. గరిటెలతోనూ అవన్నీతోనూ బాగా టేస్టీగా రావు. మనకు టేస్ట్గా ఉండాలంటేనే మన చెయ్యి పెట్టి బాగా కలబెడితేనే మన చెయ్యి ఈ విధంగా అంతా ఇప్పుడు పేస్ట్ ఆడిచ్చింటాం కదా, ఆ పేస్ట్ చింతపండు రసంలోకి వేసేసుకునేది. మరి ఇంకా మనకి ఎన్ని నీళ్లు కావాలో అంత, కొంచెం చిక్కగా కావాలంటే కొన్ని వంకాయలు, పచ్చిమిర్చి కారాన్ని తగ్గట్టు వేసుకునేది. ఇది వచ్చేసి రైస్ లేక్ బాగుంటుంది, పొంగల్ లేక్ బాగుంటుంది. చిక్కగా చేసుకున్నామనుకో రాగి సంగటి, జొన్న సంగటి అంటారే, దానిలో కానీ బాగా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఉప్మా, ఆ విధంగా ఉప్మా, పొంగలు, రాగి సంగటి, జొన్న సంగటి, అన్నం, రైస్ లేక్ కానీ అన్నం కానీ రైస్ అంతా ఒకటే కదా, ఆ రెండిట్లేకి బాగుంటుంది. ఏ దానికైనా కానీ బాగుంటుంది. ఇంకా మనం వచ్చేసేసి ఇంకా ఆనియన్స్ వేసేస్తాను. ఆనియన్స్ మనకి ఎన్ని కావాలో అన్ని, కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఇష్టపడతారు. మా అవ్వకు ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ వేయాల. అవ్వ అంటుంది అనుకుంటారు, కొత్త సబ్స్క్రైబర్లకు తెలియదు కదా. మా వారి వాళ్ళ అమ్మను నేను అవ్వ అంటాను, అత్తమ్మ అన్ను అవ్వ అంటాను. పాత వాళ్ళకైతే తెలుసు, అందుకు చెప్తాను. అవ్వ వచ్చేసి మా పక్కనే ఉంటుంది, అవ్వకి ఇచ్చేసి వస్తాము. ఇంకా పోపు పెడతాను. ఏ విధంగా పోపు పెడతానో చూపిస్తాను. స్టవ్ వెలిగించేసి ఫస్ట్ చిన్న కడాయి పెట్టినాను. మీరు ఏ దాంట్లో పోపు పెట్టుకుంటారో అది పెట్టుకొనేసి ఆ పోపులోకి వచ్చేసి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మళ్ళీ ఆనియన్స్, వెల్లుల్లి వేసేసి స్టవ్
ఇంకా స్టవ్ ఇంకా ఆఫ్ చేస్తామనగా ఇంగు వేసేసి ఇంకా అట్లా ఒకసారి గరిటె తీసుకొని అనేసి స్టవ్ కట్టేసేసిన తర్వాత ఇంకా ఆ పోపు వచ్చేసి ఇంక ఈ పచ్చి పులుసు మనమంతా తయారు చేసుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకునేది. చూడండి ఎంత బాగుందో. పోపులోకి కొంచెం పసుపు వేసుకోండి. నేను మర్చిపోయినాను, మరి కొంచెం నీళ్ళు వేసి ఉడికిచ్చి నేను మళ్ళీ కలుపుకున్నాను, పసుపు మర్చిపోయినాను అనేసి. పసుపు వచ్చి పోపు పెడతాం చూడండి, అప్పుడు పోపులో వేసుకోండి, లేదా వంకాయల్లో వేసుకుంటే కొంచెం లైట్గా వస్తుంది, పోపులో వేసుకుంటేనే బాగా కలర్ వస్తుంది. నేను మరి వచ్చేసి వాటర్లో ఉడికిచ్చి కొంచెం కలిపినాను. ఇంకా పొంగలు పచ్చి పులుసు రెడీ. ఇంకా వచ్చేసి మనకు ఆర్డర్ ఉంటేనా పొల్లు చేసి ఇచ్చినాను. ఎవరికైనా మీకు పొల్లు కావాలంటేనా ఆర్డర్ పెట్టుకోండి, వాట్సాప్ నెంబర్ కానీ ఇస్తాను. ఈ విధంగా పొల్లు ఆర్డర్ పెట్టుకోండి, చేసిస్తాను. మరి వచ్చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, లైక్ చేయండి. ఏదో ఒకటి నా వీడియోలో నచ్చితే మరొకరికి ఎవరికైనా షేర్ చేయండి. మీరు అందరికీ చూసే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మరి వచ్చేసి సాయంత్రం వచ్చి సంకష్టి కదా, ఆ రోజు మరి సాయంత్రం వినాయకుని త్రిలింగేశ్వర శివాలయంలోనే మాకు వినాయకుడిని కానీ ప్రతిష్ఠించినారు. ఇంకా ఆ రోజు స్వామి ఎక్కడికో ఎందుకో వేరే ఊరికో ఎక్కడో వెళ్ళినారంట, అందుకు స్వామి రాలేదు, అందుకు అభిషేకము అంతా ఏం చేయలేదు. ఎవరంతకు వాళ్ళు పోయేసి స్వామికి నేను వచ్చి గర్వకాను పుష్పం సమర్పించి స్వామికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసి వచ్చినాను. ఎవరికి తోచినట్ల వాళ్ళు పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ నమస్కారం చేసుకొని వస్తాము. ఆదిశంకరాచార్యులు ఈ స్వామికి మనం నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. మనం మరొక వీడియోలో